ముందు హెడ్లైన్ చూద్దాం. సచివాలయాన్ని ముట్టడించిన నిరుద్యోగ జేఏసీ రాజారాం యాదవ్ సహా పలువురి అరెస్ట్. జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీల విలీనం అవివేకం, హైడ్రా ఏర్పాటును వ్యతిరేకిస్తున్నామన్న ఎమ్మెల్యే వివేకానంద. నిరుద్యోగుల్ని అవమానించేలా సీఎం కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు, తెలంగాణ సమాజం ప్రశ్నించాలన్న బాల్కా సుమన్. గీత కార్మికులకు కాంగ్రెస్ సర్కారు మొండి చెయ్యి, హామీలు నెరవేర్చాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్. ప్రభుత్వ కార్యక్రమంలో పోలీసుల తీరుపై ఎమ్మెల్యే సబితా నిరసన, రంగారెడ్డి జిల్లా కిల్లా మైసమ్మలో వేదిక ముందే ధర్నా. నిరుద్యోగుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని నిరుద్యోగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజారాం యాదవ్ డిమాండ్ చేశారు. సెక్రటరియట్ను ముట్టడిలో పాల్గొన్న రాజారాం యాదవ్తో పాటు బీసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు సమయంలో రాజారాం యాదవ్ షర్టు చిరిగిపోయింది. దీంతో రేవంత్ సర్కారుపై రాజారాం యాదవ్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో సమైక్య పాలకులు సైతం ఇలా దాడులు చేయలేదని ఫైర్ అయ్యారు. మరోవైపు రాజారాం యాదవ్ను ప్రత్యేక వాహనంలో పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారు. రాజారాం అక్రమ అరెస్టుపై నిరుద్యోగులు, బీసీ జనసభ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రభుత్వం అని, ప్రజల పాలన అని చెప్పేసి నియంత్రిత పాలనను, ఆ ప్రజాస్వామిక పాలనను కొనసాగిస్తున్నారు ఈ రాష్ట్రంలో. రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ప్రియాంక గాంధీ గారు వచ్చి యూత్ డిక్లరేషన్ పేరిట యువకులందరికీ నిరుద్యోగ ఇస్తాము, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇవాళ చెప్పి 8 నెలలు అవుతా ఉన్నది. కేవలం 4 నెలలు మాత్రమే మిగిలింది. ఇంకా ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి గారు మీరు ఉద్యోగాలు అని చెప్పేసి మా బిడ్డలందరూ రోడ్ల మీదకి వస్తే వాళ్లకు సంఘీభావంగా బీసీ జనసభ, హిందూ బీసీ మహాసభ, అట్లాగే ఎంబీసీ సంఘాలు, అట్లాగే విద్యార్థి సంఘాలు, విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య, ఓయూజేఏసీ, బీఆర్ఎస్సీ పార్టీ అందరం కలిసి, యాదవ సంఘాలు అందరం కలిసి ఇలా పెద్ద ఎత్తున సెక్రటరీ ముట్టడి కార్యక్రమానికి వాళ్ళ సంఘీభావం చెప్పడానికి వస్తే చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వము ఇవాళ అరెస్ట్ చేస్తా ఉన్నది. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కూడా నా పైన 180 కేసులు అయినాయి. 6 నెలలు జైల్లో ఉన్నాను. కానీ ఏ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఆ ప్రభుత్వం కూడా, శ్రీమాన ప్రభుత్వం కూడా ఈ పద్ధతిలో వ్యవహరించలేదు. ఇలా మొత్తం కూడా ఈ పద్ధతిలో మాన్యువాలిటీ చేసి ఇలా బట్టలు చింపేసే పరిస్థితి, ఇలా దాడులు చేసే పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పాశవికంగా ప్రజాపాలన అని చెప్పేసి ఆ ప్రజాస్వామిక పాలనని, ఇలా దేశముఖ పాలనని, విష్ణు రామచంద్ర రెడ్డి పాలనని మరొకసారి తెలంగాణలో తీసుకొచ్చిందని చెప్పేసి అర్థమైతే ఉన్నది. ఇప్పటికైనా నేను చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి, ఇప్పటికైనా మీరు దేశాలకు వెళ్ళకండి. మన బిడ్డలు అడుగుతున్నట్టు, తెలంగాణ బిడ్డలు అడుగుతున్నారు, మా బిడ్డలు అడుగుతున్నటువంటి ఇలా వాళ్ళ 25,000 మెగా టీఎస్ అడుగుతున్నారు. వెంటనే మెగా టీఎస్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. అట్లాగే 2,000 పోస్టులని గ్రూప్ 2లో, 3,000 పోస్టులని గ్రూప్ 3లో ఇలా పెంచాలని చెప్పేసి ఇలా వాళ్ళు అడుగుతారు. న్యాయమైన డిమాండ్, న్యాయమైనటువంటి బీజేపీని ఇస్తామని చెప్పేసి గ్రూప్ 1లో బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నాను. మీరు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మేము మాత్రం చెప్తా ఉన్నాము, మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేంత వరకు వేటాడి బీసీ జనసభగా, హిందూ బీసీ మహాసభగా, అట్లాగే ఎంబీసీ సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరం కలిసి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం దుర్మార్గపూరితంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వారి సమస్యలను సానుకూలంగా దృక్పథంతో నెరవేర్చాల్సింది పోయి నిర్బంధం పెడుతూ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల డిమాండ్ల కోసం సెక్రటరియట్ ముట్టడికి ప్రయత్నించిన రాజారాం యాదవ్ సహా ఇతర విద్యార్థి నాయకులను అరెస్టు చేయడాన్ని కేటీఆర్ ఖండించారు. రాజారాం యాదవ్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ మండిపడ్డారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వారిని గాలికి వదిలేశారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వ దుర్మార్గపూరితంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వారి సమస్యలను సానుకూలంగా
దృక్పథంతో నెరవేర్చాల్సింది పోయి నిర్బంధం పెడుతూ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైట్ ద్వారా అందిస్తారు. లివిల్, పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆనాడు అశోక్ నగర్ లైబ్రరీల వద్ద కావచ్చు, ఇటు విద్యా సంస్థలకు వెళ్ళి నిరుద్యోగులకు మేము అధికారంలోకి వస్తే మీ హామీలన్నీ అమలు చేస్తాం, మేము మీకు గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి 1:100 ఇస్తామని సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా ఇవాళ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి ఆనాడు ఒక కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా చెప్పారు. అంతేకాకుండా ఇటు అనేక సమస్యలను మేము పరిష్కరిస్తాం, మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, మేము ప్రజాపాలన చేస్తామని చెప్పేసి ఆనాడు చెప్పిన ప్రతిపక్షగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ కనీసం 8 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని చెప్పేసి నిరుద్యోగులంతా మండిపడుతున్నారు. ఇది ఉద్యోగాల కోసం మేము ఇవాళ ప్రభుత్వం చుట్టూ తిరగాల్సిన వస్తుందని చెప్పేసి కూడా వారి బాధను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే ఇటు డిఎస్సి వేస్తామని చెప్పేసి చెప్పారు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి మేము నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా ఇవాళ డిఎస్సిని మెగా డిఎస్తో పాటు నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. ఒక్కటి కూడా అమలు చేయకపోవడంతో ఇవాళ నిరుద్యోగులంతా కూడా జంగు సైరన్ మోగించారు. అందులో భాగంగానే ఇవాళ నిరుద్యోగ యువతంతా వారి ఏదైతే హామీలు అమలు చేసుకునేందుకు పెద్ద ఎత్తున ఇవాళ నిరసనలు తెలుపుతున్నారు. నిరసనలు తెలిపే క్రమంలో కనీసం ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోతలేదు, ప్రభుత్వం ప్రశ్నిస్తే గొంతు నొక్కుతుందని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం కనికరించకపోవడంతో ఇవాళ చెలో సెక్రటరియట్కు పిలుపునిచ్చారు. చెలో సెక్రటరియట్లో భాగంగా ఇటు బీసీ జనసంఘం అధ్యక్షుడు రాజారాం ఆధ్వర్యంలో సెక్రటరీ ముట్టడికి పిలుపునిచ్చారు. సెక్రటరీ ముట్టడి అయితేనన్నా మా సమస్యలు పరిష్కారం అవుతాయని వారిలో ఒక దృక్పథంతో ఇవాళ సెక్రటరీకి పిలుపునిచ్చారు. అయినప్పటికీ కూడా వారు కనీసం కనికరించకపోగా ఇవాళ నాటి ఉద్యమం నాడు ఏ విధంగా అయితే ఉద్యమాన్ని అణచివేసేందుకు, నాడు స్వరాష్ట్రం కోసం ఉద్యమం చేస్తే అణచివేసేందుకు ఏ విధంగా అయితే పోలీసు బలగాలను ఉపయోగించారు, ఇవాళ మరోసారి కూడా నాటి ఉద్యమం నాటిగా విధంగానే ఇవాళ సెక్రటరీ చుట్టూ పోలీసు పహారా కాస్తున్నారు. అడుగడుగున అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిరుద్యోగులు అంతా కూడా ఇవాళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజారాం యాదవ్ సెక్రటరీ ముట్టడించారు. సెక్రటరీ ముట్టడించిన నేపథ్యంలో ఆయన అక్రమంగా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆయనతో పాటు వచ్చిన వారందరినీ కూడా. అయితే రాజారాం యాదవ్ అక్రమ అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఖండించారు. ఖండించడమే కాకుండా ఏదైతే ఇలా అక్రమంగా అరెస్ట్ చేసిన రాజారాం యాదవ్తో పాటు మిగతా వారిని అందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా కేటీఆర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇవాళ రాజారాం యాదవ్ే కాదు, చాలామంది నిరుద్యోగులంతా కూడా ఆవేదన చెందుతున్నారు. ఇవాళ ఒక నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని అడుగుతున్నారు తప్ప అంతకు మించింది ఇంకోటి కాదు. అలాంటప్పుడు మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారని చెప్పేసి కూడా ఇవాళ తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రాజారాం యాదవ్ను బేషరత్తుగా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్య పట్ల ఇవాళ ఆందోళన చేస్తే ఇవాళ అణిచివేసే కుట్రలో భాగంగానే ఇవన్నీ అని చెప్పేసి కూడా మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకురావడం, శాంతియుతంగా ఆందోళన చేయడం కూడా ప్రజాపాలనలో నిషేధమా అంటూ చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంతేకాకుండా నిరుద్యోగులు రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వారిని ఇవాళ ఇప్పుడు పట్టించుకునేందుకు కనీసం పట్టించుకోకపోవడం కూడా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి కూడా అన్నారు. అంతేకాకుండా ఇవాళ నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులను రెచ్చగొట్టి పబ్బం గడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించే గొంతుకలను నొక్కడం ఏంటని చెప్పేసి కూడా ప్రశ్నించారు. నిరుద్యోగ డిమాండ్లను పరిశీలించకుండా ప్రభుత్వం ఇలాగే మొండి వైఖరి అవలంబిస్తే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున పోరాటం, ఆందోళనలు చేస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ సందర్భంగా హెచ్చరించారు. ఇప్పటికైనా ఈ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వారు చేస్తున్న ఏదైతే నిరుద్యోగులం కావచ్చు, నిరుద్యోగ యువతను నానా మాటలు అంటున్నారని చెప్పేసి కూడా వారి బాధను, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేము పోరాటం ఉధృతం చేశాం. ఆనాడు అశోక్ నగర్కు రాహుల్ గాంధీ వచ్చాడు, ఆనాడు రేవంత్ రెడ్డి వచ్చారు. ఇవాళ ఒక అశోక్ నగర్కు రాహుల్ గాంధీ ఎందుకు వస్తలేడు, మేము అశోక్ నగర్ నుంచి వస్తామంటే కూడా మమ్మల్ని ఎందుకు రానివ్వట్లేదు అని చెప్పేసి కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆనాడేమో మా దగ్గర రావచ్చు, ఇవాళ మీ దగ్గరికి వస్తానంటే కూడా ముళ్ళ కంచెలు అడ్డేస్తారని చెప్పేసి వారంతా బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ముళ్ళ కంచెలు బారికేడ్స్ చేశారో ఇవాళ అదే విధంగా సెక్రటరియట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ముళ్ళ కంచెలు బారికేడ్స్తో దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సెక్రటరియట్ వారికి రావాలంటే ప్రతి ఒక్క చెక్ పోస్ట్ను దాటే రావాల్సి ఉంటుంది. ప్రతి చెక్ పోస్ట్ దగ్గర కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే వారికి అనుమతిస్తున్నారు. అంటే నిర్బంధ పాలన కొనసాగుతుందా అని చెప్పేసి కూడా వాళ్ళ నిరుద్యోగులంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజాపాలన అంటే ఏదైనా కంచెలు బద్దలు కొట్టామని చెప్పి ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం ఇవాళ సెక్రటరియట్ చుట్టూ కంచెలేసిన దుస్థితి కనిపిస్తుంది. సెక్రటరియట్లో దుర్మార్గమైన పరిస్థితి
పరిస్థితి కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా ఇవాళ నిరుద్యోగ యువతకు మేధావులంతా కూడా అండగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి, మా డిమాండ్లను పరిష్కరించాలి, మీరు ఇచ్చిన హామీలే అమలు చేయాలని మేము అంటున్నాం, మేము మా కోరికలు కోరట్లేదని చెప్పేసి కూడా వారంతా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజారాం యాదవ్తో పాటు చాలా మంది విద్యార్థి నాయకులను, నిరుద్యోగులను ఎక్కడికక్కడ అక్రమ అరెస్ట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో సైతం నిన్న అర్ధరాత్రి వారి గదుల్లోకి వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే వారు అక్రమంగా ఉస్మానియా యూనివర్సిటీ గదుల్లోకి వెళ్ళి అక్రమంగా అరెస్ట్ చేశారో ఇవాళ నేడు కూడా అదే పరిస్థితి దాపురించింది. వారిని అక్రమంగా అరెస్ట్ చేసి వారందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా నిరుద్యోగుల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకోలే ప్రభుత్వం లేని పక్షంలో మా బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పేసి కూడా హెచ్చరించారు. ఇప్పటికైనా ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్యను పెంచాలి, వారు ఇచ్చిన ఏదైతే హామీ ఉందో మేనిఫెస్టోలో పెట్టారో ఆ మెగా డిఎస్సిని వేయాలి, మెగా డిఎస్సితో పాటు ఒక ఎగ్జామ్కు మరో ఎగ్జామ్కు కొంత సమయం ఇవ్వాలి, దానికోసమే మేము వాయిదా అడుగుతున్నాం, ఒక సమయాన్ని ఇచ్చిన తర్వాతే ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క చెప్పిన మాటలనే గుర్తు చేస్తున్నామని చెప్పేసి కూడా నిరుద్యోగ యువత అంతా చెప్తుంది. ఏదైతే ఆనాడు అసెంబ్లీ సాక్షిగా 1:100 అని చెప్పారు గ్రూప్ 1 పోస్టులు, ఇవాళ ఏమైంది మీకు అని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నామని చెప్తున్నారు. ఆనాడు చెప్పిన మాటలను మేము గుర్తు చేస్తున్నామని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి మా పట్ల సానుకూలమైన నిర్ణయాలు తీసుకునే వరకు కూడా మేము మా పోరాటాలు కొనసాగిస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాకు ప్రజాపాలన అంటే ఇదేనా అని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇవాళ మెగా డిఎస్ అని చెప్పారు, కాలయాపన చేశారు, 8 నెలలు అవుతుంది, ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ లేదు, ఏంటని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ నిర్బంధ పాలన కాదు ప్రజాపాలన చేస్తామని చెప్పిన గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి ఎక్కడ పోయాడు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మండిపడుతున్నారు. అంతేకాకుండా మంత్రులు, ముఖ్యమంత్రి మమ్మల్ని అవహేళన చేసే విధంగా మాట్లాడడం ఏమైన చర్యగా మేము భావిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా వారికి రానున్న రోజుల్లో మంచి గుణపాఠమే చెప్తాం, మేము నిరుద్యోగులం అయితే రాష్ట్రం అంతా అతలకుతలం చేస్తామని చెప్పేసి కూడా వారు గట్టిగానే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఎక్కడ చూసినా నిర్బంధాలు, ముళ్ల కంచెలు, బారికేడ్స్ పరిపాలన కొనసాగుతున్న పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీతో పాటు ఇటు ప్రతి యూనివర్సిటీలో అడుగడుగున ఆంక్షలు పెట్టిన ఘనత ఇవాళ ఈ ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లుతుందని చెప్పేసి కూడా మరోసారి నిరుద్యోగ యువత అంతా కూడా మొరపెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి వారితో చర్చలు జరిపి సానుకూలంగా ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి కూడా మేధావి వర్గం అంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్. కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ నేత ఎర్రొల్ల శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగుల పట్ల మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా వారిని ఎక్కడికక్కడ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన చాలా మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉంది. మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని గత కొద్ది నెలలుగా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉంటే ఒక పక్క ముఖ్యమంత్రి గారేమో వాళ్ళను అవమానించే విధంగా, అవహేళన చేసే విధంగా, వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడి ఆ మాటలతోని రెచ్చగొట్టే విధంగా నిరుద్యోగులను మానసికంగా కృంగదీసే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సమస్యలను పరిష్కరించాలి తప్ప పరిష్కారానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చర్చలు జరపాలి తప్ప ఒక పక్క నిరుద్యోగులు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తుంటే వాళ్ళని పిలిచి మాట్లాడకుండా వాళ్ళని కించపరచు మాట్లాడుతూ ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వారికి మద్దతు తెలిపినటువంటి విద్యార్థులను కూడా ఈరోజు ఎక్కడికక్కడ రాత్రి 12 గంటల నుంచి అరెస్ట్ చేయడం, తెల్లవారుజామున అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్లో పెట్టడం, ఇది సమైక్య పాలనలో ఉన్నామా స్వంత పాలనలో ఉన్నామో అర్థం కానటువంటి పరిస్థితి నెలకొంది. యూనివర్సిటీలో వందలాది మంది పోలీసులు ఇలా ఇనుప బూట్ల చప్పుళ్ల మధ్యలో మళ్ళీ 2010 ఉద్యమ నాటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇలా ముళ్ళ కంచెలు ఉండవు, నిర్బంధాలు ఉండవు, లాఠీలు ఉండవు, తూటాలు ఉండవు అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఉండవని చెప్పిండ్రో వాటికి రెట్టింపుగా సమైక్య పాలనల కంటే ఎక్కువ కూడా ఇలా పోలీసు నిర్బంధం కనబడతా ఉన్నది. ఇలా నిరుద్యోగులు చెలో సెక్రటరియట్ ముట్టడిస్తున్నటువంటి తరుణంలో వాళ్ళని పిలిచి మాట్లాడకుండా యూనివర్సిటీ విద్యార్థులు, నిరుద్యోగులు ముదిరిపోయిన బెండకాయలు అనే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడడం అంటే నిజంగా ఇది నిరుద్యోగులను, విద్యార్థులను అవమానించడం. వారు అడుగుతున్నటువంటి సమస్యలను
డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి. ఒక పక్క ఆల్ టికెట్లు ఇస్తారు, మరో పక్కనేమో రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు. అంటే ఇదంతా ద్వంద్వ వైఖరి, ద్వంద్వ విధానం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట. అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది. కాబట్టి ఇప్పటికైనా నిరుద్యోగులు అడుగుతున్నటువంటి, మీరు ఇచ్చినటువంటి హామీలను, వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్ల మీద చర్చ జరపాలి. వారికి అడుగుతున్నటువంటి పరీక్ష గడువును, సమయాన్ని కేటాయించాలి. దీని వెనుక ఏ రాజకీయ పార్టీ లేరు. కానీ మీరు నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన కఠినంగా వ్యవహరిస్తే ఒక రాజకీయ పార్టీ, ప్రధాన పార్టీగా మేము చూస్తూ ఊరుకం. డెఫినెట్ గా వాళ్ళ తరపున ఉంటాం, వాళ్ళ తరపున కొట్లాడతాం, వాళ్ళకు మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ప్రభుత్వాన్ని వెంటనే వారు అడుగుతున్నటువంటి డిమాండ్స్, డిఎస్సి పరీక్ష సమయం గడువు పెంచాలని అడుగుతున్నారు. తప్పకుండా వాళ్ళ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని ప్రభుత్వానికి మేము తెలియజేస్తాము. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో అర్ధరాత్రి అక్రమ అరెస్టులు జరిగాయన్నారు. దౌలతాబాద్ మండల మాజీ జెడ్పీటీసీ కోట్ల మహిబాల్ ముదిరాజ్ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇక నిరుద్యోగుల తరపున ధర్నా చేపట్టబోతున్నారని ముందస్తు సమాచారంతో అరెస్టులు చేశామంటూ పోలీసులు పొంతనలేని సమాధానమిస్తున్నారని మహిబాల్ మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తమపై అక్రమ కేసులు పెట్టడం తగదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్పీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. చెల్లో సచివాలయం ముట్టడి నేపథ్యంలో ముందస్తుగా బీఆర్ఎస్పీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ పోలీసు నిర్బంధాలకు భయపడేది లేదని బీఆర్ఎస్పీ నాయకులు తేల్చి చెప్పారు. నిరుద్యోగుల చెలో సెక్రటరియట్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం అమలు చేస్తుంది. హైదరాబాద్ తార్నాకలోని నివాసంలో బీఆర్ఎస్పీ ఉపాధ్యక్షుడు తుంగపాలుని పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థి, నిరుద్యోగ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మెగా డిఎస్సితో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు ఇవాళ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. చెలో సెక్రటరియట్ పిలుపుతో జిల్లాల్లో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్పీ కోఆర్డినేటర్ కురువ పల్లయ్యను ఐజా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే నిర్బంధాలతో నిరుద్యోగుల గొంతు నొక్కలేరని కురువ పల్లయ్య అన్నారు. అరెస్టులు చేయడమేనా ప్రజాపాలన అని రేవంత్ సర్కార్ని ప్రశ్నించారు. అటు వనపర్తి జిల్లా అమరచింత పోలీస్ స్టేషన్ పరిధిలో 6గురిని అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ పోరాటానికి రేవంత్ సర్కారు దెబ్బకి వెనక్కి తగ్గింది. పెన్షన్ రికవరీలు ఆపండంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రికవరీ నోటీసులపై ప్రభుత్వం అధికారులకు స్పష్టతనిచ్చింది. అనర్హులకు లబ్ధి, రికవరీపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో చర్చించాలని నిర్ణయించినట్లు సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. ఇక మార్గదర్శకాలు ఇచ్చే వరకు రికవరీ నోటీసులు ఇవ్వొద్దని ఉత్తర్వుల్లో సీఎస్ శాంతికుమారి తెలిపారు. అనర్హుల పేరుతో ఆసరా పెన్షన్లను రికవరీ చేయాలన్న నిర్ణయంపై ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడే వరకు ఎటువంటి నోటీసులు జారీ చేయడం కానీ, రికవరీ చర్యలు చేపట్టడం కానీ చేయరాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లు వివిధ శాఖల అధికారుల్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సంక్షేమ పథకాల ద్వారా అనర్హులు లబ్ధి పొందుతున్న అంశంపై ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎటువంటి రికవరీ చర్యలు చేపట్టరాదని స్పష్టం చేశారు. వివిధ సంక్షేమ పథకాల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు మరింత మెరుగైన పద్ధతుల్లో సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేసేందుకు సంప్రదింపులు చేపట్టినట్టు తెలిపారు. సంక్షేమ పథకాల్లోని వివిధ సమస్యలు, వాటి పరిష్కారాలపై వచ్చే శాసనసభ సమావేశాల్లో చర్చించనున్నట్లు వెల్లడించారు. నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు అనర్హులు పొందిన ప్రయోజనాల్ని రికవరీ చేసే విషయమై ప్రభుత్వం త్వరలో స్పష్టమైన మార్గదర్శకాల్ని జారీ చేస్తుందని తెలిపారు.
వృద్ధులకు అండగా ఉండేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో ఆసరా పథకాన్ని అమలు చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనర్హుల పేరుతో అప్పుడిచ్చిన పెన్షన్ మొత్తాన్ని రికవరీ చేసేందుకు సిద్ధపడడం వివాదాస్పదమైంది. పెన్షన్లను 2000 నుంచి 4000 రూపాయలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న పింఛన్లనే ఊడబీకే పనిపెట్టుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 1826 మంది అనర్హులుగా ఉన్నారంటూ ఒక జాబితాను రూపొందించిన సర్కారు వారి నుంచి పెన్షన్లను రికవరీ చేయాలని అధికారుల్ని ఆదేశించింది. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెంలోని దాసరి మల్లమ్మకు జారీ చేసిన నోటీసులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. వృద్ధాప్యంతో పాటు పక్షవాతంతో మంచానికే పరిమితమైన మల్లమ్మకు రికవరీ నోటీసులు జారీ చేయడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. దీంతో అధికార యంత్రాంగం హుటాహుటిన మల్లమ్మ ఇంటికి చేరుకొని ఆమె ఆర్థిక, కుటుంబ పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఉద్యోగం చేస్తున్న కూతురు మరణించడంతో మల్లమ్మకు ఫ్యామిలీ పెన్షన్ వస్తున్న విషయాన్ని అధికారులు గుర్తించారు. ఆమె పోషణ, వైద్య ఖర్చులకే భారీగా ఖర్చవుతుండటంతో ఆమె నుంచి రికవరీ చేయడం సాధ్యం కాదని అధికారులు గుర్తించారు. వృద్ధులకు సహజంగానే అనారోగ్య సమస్యలుంటాయి. వారిని సరిగా చూసుకునేవారు ఉండరనే ఉద్దేశంతోనే గత కేసీఆర్ సర్కార్ ఆసరా పెన్షన్ల జారీలో కొంత ఉదారంగా వ్యవహరించింది. కాగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆరోగ్య, కుటుంబ పరిస్థితులు పట్టించుకోకుండా రికవరీ నోటీసులు జారీ చేయడం వివాదాస్పదమైంది. ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. సింగరేణిలో ఎల్లో కార్డ్, రెడ్ కార్డు విధానం కార్మికులను కలవరపెడుతోంది. యాజమాన్యం ఏకపక్ష నిర్ణయంపై బొగ్గు గని కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి విచారణ లేకుండానే చర్యలు తీసుకునే ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే సమ్మెకు సైతం దిగుతామని హెచ్చరిస్తున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సింగరేణి రూపురేఖలు మారాయి. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నాటి ప్రభుత్వం కార్మికులను కంటికిరెప్పలా కాపాడింది. కానీ కాంగ్రెస్ పాలనలో సీన్ రివర్స్ అయింది. సింగరేణి యాజమాన్యం తీసుకొచ్చిన రెడ్, ఎల్లో కార్డు విధానంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి చర్చలు జరపకుండానే ఈ విధానం తేవడంపై కార్మికులు, కార్మిక సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. ఇప్పటివరకు సింగరేణిలో నిర్లక్ష్యం వహించిన కార్మికులను, అధికారులను విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకునేవారు. అయితే ఈ విధానానికి యాజమాన్యం స్వస్తి పలికింది. ఎల్లో, రెడ్ కార్డు విధానాన్ని అమలు చేస్తోంది. ఈ మేరకు తప్పు చేసిన వారికి మొదట ఎల్లో కార్డు జారీ చేస్తారు. 2-3 సార్లు ఎల్లో కార్డు మెసేజ్ ఫోన్కు వస్తుంది. తర్వాత రెడ్ కార్డు మెసేజ్ వస్తుంది. అనంతరం కార్మికుడిపై యాజమాన్యం చర్యలకు సిద్ధమవుతుంది. కార్మికుడు సంజాయిషి ఇచ్చుకునే అవకాశం ఉండదు. దీంతో కార్మికుడు తప్పు చేశాడా లేదా అనే విచారణ జరగకుండానే నేరుగా శిక్ష విధించే అవకాశం ఉంది. ఈ విధానం ద్వారా అధికార దుర్వినియోగం చేసే అవకాశం ఉందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ సింగరేణి యాజమాన్యం రాచరిక పోకడలకు పాల్పడతా ఉన్నది. నియంత్రిత విధానాలు అమలుపరిచి కార్మికులను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ఉత్పత్తి సాధించాలనే లక్ష్యం కొద్దీ పనిచేస్తున్నట్టుగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అర్థమవుతా ఉన్నది. ఇవాళ క్రీడాకారులను భయపెట్టే విధంగా లేదా వాళ్ళ తప్పులను ఎత్తి చూపే విధంగా ఉన్నటువంటి ఎల్లో కార్డు, ఈ రెడ్ కార్డు అనే సిస్టాన్ని రక్షణ విషయంలో బొగ్గుబాయి పనులు అంటే ఇదే ఆటలు కాదు. కార్మికులు తమ ప్రాణాలకు తెగించి ఇవాళ బొగ్గు ఉత్పత్తి సాధనలో పనిచేస్తూ ఉన్నారు. అటువంటి కార్మికులను క్రీడాకారులుగాను ఆ బొగ్గుబాయి పని క్రీడా ఆటల పోటీల లెక్క ఇవాళ సేఫ్టీ అధికారులు గుర్తించడం అత్యంత శోచనీయమైన విషయం. ఇవాళ కార్మికుల కనీసం బూట్లు లేవని, కార్మికులు పనిచేసేటువంటి చోట సరైన రక్షణ సౌకర్యాలు లేవని, గాలి లేదని, పోయే బాట మంచిగా లేదని, ఇవాళ ఆ ఓపెన్ కాస్ట్ గనులలో రోడ్లు సరిగా లేవని, ఆ యంత్రాలు సరిగా లేవని లేవనెత్తున్నటువంటి అంశాలను ఇవాళ పక్కన పెట్టి సింగరేణి అధికారులు ఇవాళ పనిచేసే కార్మికుల మీదనే మరింత ఒత్తిడి పెట్టే విధంగా, పనిచేస్తున్నటువంటి కార్మికులను భయానికి గురి చేసే విధంగా, పనిచేసే కార్మికులు ప్రశ్నించకుండా చేసే విధంగా ఇది ఏకపక్షంగా ఇవాళ రెడ్ కార్డు, ఎల్లో కార్డు సిస్టమ్ తీసుకొచ్చిండ్రు. కార్మికుడిని ఎందుకు వేధిస్తూ ఉన్నారో, ఎందుకు ఆయన మీద క్రమశిక్షణ ఉపయోగిస్తూ ఉద్యుక్తులు అవుతూ ఉన్నారో కనీసం సమాచారం లేకుండా జరిగినటువంటి సంఘటనలు బాధ్యులు చేసేటువంటి విధానాన్ని టీపీజీ కేసు తీవ్రంగా తప్పుపడతా ఉన్నది. భూపాలపల్లి ఏరియాలో 34 మంది కార్మికులకు, రామగుండం ఏరియాలో 12 మంది కార్మికులకు ఎల్లో కార్డులు జారీ అయ్యాయి.
దీంతో కార్మికుల స్వేచ్ఛ ప్రశ్నార్థకంగా మారిందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. బీఆర్ఎస్ పాలనలో సింగరేణి గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్ కార్మికుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ చేతకానితనం వల్ల యాజమాన్యం తప్పుడు విధానాలు ప్రవేశపెడుతోందని టీబీజీకేఎస్ నాయకులు ఫైర్ అవుతున్నారు. సింగరేణి క్రీడా మైదానంలో కార్మికులు ఫుట్బాల్ ఆట ఆడుతున్నట్టుగా భావిస్తుందా సింగరేణి యాజమాన్యం, ముఖ్యంగా రక్షణకు సంబంధించినటువంటి విభాగం వాళ్ళు? ఈరోజు డిఎంఎస్ మెకానికల్ వాళ్ళు ఎవరో ఇచ్చినటువంటి సూచనల మేరకు రక్షణ విభాగంలో పనిచేస్తున్నటువంటి గురువయ్య గారు ఈ నెలలో రిటైర్ అయినట్టు అతను ప్రవేశపెట్టినటువంటి ఎల్లో కార్డ్, రెడ్ కార్డ్ అనేది కార్మికులలో ఆందోళన సృష్టిస్తూ ఉన్నది. దీన్ని వెంటనే రద్దు చేసుకోకపోతే, ఉపసంహరించుకోకపోతే కార్మికుల కన్నెర్ర చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఫుట్బాల్లో ఫౌల్ చేస్తేనో ఇతర వాళ్ళకి ఇబ్బంది కలిగించినట్లయితే రెఫరీ అనేటతనే ఎల్లో కార్డు చూపించి ఆ తర్వాత రెడ్ కార్డు చూపించి అతను ఆటకే అనర్హుడుగా ప్రకటించేటువంటి అవకాశాలు ఎట్లయితే ఉన్నాయో అదే విధానాన్ని సింగరేణిలో కూడా ప్రవేశపెట్టండి అని చెప్పితే దాన్ని ప్రవేశపెట్టినటువంటి యాజమాన్యం అంటే సింగరేణి కార్మికుడు రోజు రోజు అనేక ప్రమాదాలకు గురవుతున్నటువంటి సందర్భంలో వాటిని పట్టించుకొని రక్షణ వైఫల్యంలో కారకులైనటువంటి అధికారులను ఏమైనా చర్యలు తీసుకోకుండా ఈరోజు అధికారులకే బాధ్యతలు ఇచ్చి ఈ యొక్క అతని మొబైల్కు మెసేజ్ పంపేటువంటి విధానం, దాని ద్వారా ఈరోజు కార్మికులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈరోజు నా సొంత మొబైల్కు నువ్వు మెసేజ్ పంపడం, చదువు రానటువంటి వాళ్లకు మెసేజ్ పంపడం, అది తెలుసుకోలేకపోవడం, ఆ తర్వాత నువ్వు ఈ 2 సార్లు 3 సార్లు నేను ఎల్లో కార్డు పంపిన కాబట్టి రెడ్ కార్డు ఇస్తాను, ఆ తర్వాత నేను చర్యలు చేపడతా అనేటువంటి ఆలోచన విధానం సరైంది కాదు. కార్మికుల్లో చాలా మంది నిరక్షరాస్యులు ఉన్న నేపథ్యంలో సెల్ ఫోన్ మెసేజ్లు చూసుకునే పరిస్థితి లేదని చెబుతున్నారు. దీంతో పరోక్షంగా కార్మికుడు తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యనే సింగరేణి యాజమాన్యం ఎల్లో కార్డ్, రెడ్ కార్డు జారీ చేసే పద్ధతికి తెరలేపింది. ప్రమాదాలకు ఉద్యోగులను, సూపర్వైజర్లను బాధ్యులుగా చేయటం అనేది సరి అయింది కాదు. వాళ్ళకి ఇదివరకే ఛార్జ్ షీట్లు, సస్పెండ్లు చేసే అధికారం ఉన్నప్పటికీ, లెటర్లు ఇచ్చే అధికారం ఉన్నప్పటికీ, ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఉన్నప్పటికీ మరొక కొత్త పద్ధతికి తెరలేపి కార్మికులను మనోవేదనకు గురి చేసే పద్ధతికి యాజమాన్యం పూనుకుంటున్నది. మనకు తెలుసు, కొన్ని ఆటల్లో ఎల్లో కార్డు, రెడ్ కార్డు జారీ చేస్తారు. అంటే ఒక ఆటగాడు సరిగా ఆడకపోతే ఆయనకి కార్డులు చూపెట్టి కోర్టు నుంచి వెలుపలికి పంపే పరిస్థితి ఉంటుంది. అంటే ఈ సంస్థలో కార్మికులతో ఆటలాడదలుచుకున్నదా యాజమాన్యం? సింగరేణి సంస్థ అంటే ఆటలా? దీన్ని మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ విధంగా పద్ధతిలో మీరు కొనసాగితే తప్పనిసరిగా సింగరేణి సంస్థలో అధికారులకు, కార్మికులకు మధ్య ఒక రకమైన గ్యాప్ ఏర్పడుతుంది, సమన్వయం కొరబడుతుంది. కాబట్టి అంకిత భావం కలిగిన కార్మికులు, అంకితంతో పనిచేసే ఉద్యోగులు, సింగరేణిని వేల కోట్ల లాభాల బాటలో పయనింపజేసే ఉద్యోగులు ఈ విధంగా మనోవేదనకు గురైతే సింగరేణి సంస్థ నష్టపోతుంది. అధికారుల ఆర్థిక ప్రయోజనాల కోసం కార్మికుల్ని బలిపశువుల్ని చేసే ఈ ఎల్లో రెడ్ కార్డు విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కార్మికులు, కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.